హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ ఈ హాస్పిటల్కి వెళ్ళడమే సరిపోతుంది. ఎందుకంటే నాకు బాగాలేదండి. సో ఎలర్జీ అని చెప్పాను కదా, అట్టికేరియా. సో అది వచ్చిందనమాట. అట్టికేరియా అంటే అదొక టైప్ ఆఫ్ ఎలర్జీ లాగా కాదు, డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అదనమాట, అది వచ్చింది. సో చాలా హాస్పిటల్కి వెళ్ళాను, 4-5 ఇప్పటికీ చేంజ్ చేశాను. ఎక్కడైనా తగ్గుతుందేమో అని చెప్పి. అది ఫుడ్ వల్ల వస్తుందా మరి దేని వల్ల వస్తుందో తెలియట్లేదు. చాలా టైప్స్ ఉంటాయి, ఫుడ్ వల్ల లేకపోతే స్ట్రెస్ వల్ల వస్తుంది అర్టికేరియా అని చెప్పేసి. సో అది నాకు దేని ద్వారా వస్తుందో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు అనమాట. ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్లెట్ నెక్స్ట్ డే వేసుకోకపోతే అది వస్తుంది అనమాట. సో కంటిన్యూ అవుతుంది. సో ఎన్ని రోజులు ట్యాబ్లెట్ యూజ్ చేయాలని చెప్పి మళ్ళీ వేరే హాస్పిటల్ చేంజ్ అయ్యాం. సో ఆ డాక్టర్ కూడా జస్ట్ టెస్టులు చేశాడనమాట. టెస్టులు చేసి మళ్ళీ ట్యాబ్లెటే రాశాడు. అప్పటికే మా ఆయన అంటుండు, నువ్వు ఎన్ని హాస్పిటల్ చేంజ్ చేయాలని అనుకుంటున్నా కూడా కంపల్సరీ వాళ్ళు ట్యాబ్లెట్లే ఇస్తారు, ఏం చేయరు అంతే అని చెప్పిండు. కానీ చేంజ్ చేస్తే బెటర్ కదా, కొంచెం డిఫరెంట్ ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి సో హాస్పిటల్కి అయితే వెళ్ళినాం. సేమ్ అదే చేశాడనమాట డాక్టర్. టెస్ట్లన్నీ చేశాడు, మళ్ళీ ఒక్కటే ట్యాబ్లెట్ రాశాడు. సో అది 30 days వేసుకో అని చెప్పాడనమాట. సో తగ్గుతుందా అంటే లేదు, తగ్గుతుంది కానీ టైం పడుతుంది అని చెప్పారనమాట. సో అది మీకెవరికైనా అర్టికేరియా గురించి ఏమైనా తెలిస్తే నాకు కొంచెం టిప్స్ చెప్పండి ఎవరికైనా. సో అది ఎలా తగ్గుతుంది ఏంటి, ఎందుకు వస్తుంది అనేసి ఏమన్నా తెలిస్తే కొంచెం ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఈ ట్యాబ్లెట్లు అన్నీ వేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు అంటే ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలా నిద్ర వస్తుంది అనమాట, ఎందుకంటే వాళ్ళు సిట్రిజిన్ ఇస్తారు కదా. సో అది, సో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.